నేను చెప్పడం కాదు తమ్ముడు, కేంద్ర క్లాజు రాజ్యాంగంలో పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. మరి ఆనాడు కేసీఆర్ చెప్పిండు కదా, అంటే మరి అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అన్నారు. మరి అంబేద్కర్ ఎన్ని ఆ కేసీఆర్ పీరియడ్ 10 జన్మదిన వేడుకలు జరిగినాయి. ఒక్క రోజులో పోయి అంబేద్కర్ దండేలే, పోని దండయ్యలే. మరి విగ్రహం ఎంతో గొప్పగా పెట్టింది గొప్ప కాదు. అమరవీరుల స్తూపం కూడా పెట్టింది. అమరవీరుల స్తూపం పెట్టి నేను తప్పు పడతలేను. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి నేను తప్పు పడతలేను. సెక్రటరీ కట్టిన గొప్పగా నేను తప్పు పడతలేను. కానీ చూయించిన దానికి చేసిన దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అంటున్నా. ఆ తపన నిబద్ధత లేదు అంటున్నా. మరి అదే వేళ ఉంటే మరి అంబేద్కర్ రాజ్యాంగంలో 2 పెట్టిండు. ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. నేను కూడా చెప్పిన, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. రాజ్యసభ ఎందుకు పెడతారు? లోక్సభలో చట్టాలు పాటించినప్పుడు మేధావులు నిష్ణాతులు ఉంటారు, ఉండకపోవచ్చు. అందుకని మేధావుల కోసం చెప్పని రాజ్యసభ పెట్టింది. మరి మేధావుల కోసం రాజ్యసభ పెడితే ఆ రాజ్యసభలో సీట్ ఎవరికి ఇచ్చింది? కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు తెలుసా? పేరు మీకు చెప్పాలా? ఎవరికి ఇచ్చిండు అంటే అదేది మందు గుళికలు, మందు పోసేటాయనకు, మందు గుళికలు ఇచ్చేటాయనకు రాజ్యసభ సీట్ ఇచ్చిండు. ఎట్లా కరెక్ట్ ఇది అంటున్నా? నిబద్ధత ఎక్కడ ఉంది అంటున్నా. కవిత ఓడిపోయింది. ఓడిపోయిన కవితకు ఎందుకు సీట్ ఇచ్చిండ్రు? ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు? ఏం ఉద్దేశించా? నేను ఓడిపోయిన తర్వాత, మళ్ళీ చెప్తాను, నేను ఓడిపోయిన తర్వాత కేటీఆర్ కొంత బాధపడుతూ, అన్న మీకు క్యాబినెట్ అదేంటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది అన్నాడు. అంటే కొంత బాధ వ్యక్తం చేసిండు. సంతోషం. కానీ కేసీఆర్ని అడగండి, ఒక మాట మీరు అడగండి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు అడగండి నాకు అన్నాడు. నేను ఓడిపోయి పదవులు అడిగేటోని కాదు, నేను ఆ స్థాయికి దిగజారలేదు అన్నా. నేను ఇంకో మాట ఎందుకు నేను ఇంత కరాఖండిగా చెప్తున్నా? ఎందుకు కరాఖండిగా చెప్తున్నా? నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో రాజీనామా చేసిన సందర్భంలో, ఇప్పుడు చెప్తా ఉన్నా, సందర్భం వచ్చింది కాబట్టి తెలియాలి కాబట్టి, రాజీనామా చేసే సందర్భంలో ఆనాడు సకల జనుల సమ్మె కాలాఫ్ అయింది. సకల జనుల సమ్మెను కాలాఫ్ చేసింది. బంధు అన్నారు. ఆ మల్తనాడే ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకొకటి తెలంగాణ ఉద్యమాన్ని అణిచేసిన అన్నాడు. సరే, ఇంకొక ఆయన ఆనాడు కేంద్ర మంత్రి, ఆంధ్ర మంత్రి, కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రజాప్రతినిధులు అర్ధగంట సేపు కూడా పదవులు వదిలి ఉండలేరని మాట్లాడితే అది 45 అక్షరాలతో పేపర్లు వచ్చింది. నేను పొద్దున 7 గంటలకు ఆ పేపర్ చదివి బాధపడి అదే రోజు అసెంబ్లీ నడుస్తూ ఉంది. 11 గంటలకు ఇదే అసెంబ్లీలో కిరణ్ కుమార్ దగ్గరికి పోయి నా రాజీనామా లేఖ ఇచ్చిన. చదివి అన్న నీ రాజీనామాతో తెలంగాణ వస్తుంది అన్నాడు. అన్న నా రాజీనామాతో తెలంగాణ వస్తుందో నాకు తెలియదు, కానీ మీ రాజీనామాలతో వచ్చిన తెలంగాణ ఆగలేదా అన్న. ఒకసారి కొంత మళ్ళీ తగ్గి నీవు రాజీనామా చేస్తే మా ఇతర మంత్రులపైన ఒత్తిడి వస్తుంది, మా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది,